ముందుగా వంకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయలను అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో కొద్దిగా జీడిపప్పు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముద్ద, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్ద, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.